పన్నీర్ బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, ఉడికించి తురుముకున్న ఆలు, ఉడికించి తురుముకున్న బీట్రూట్, చాట్ మసాలా పొడి, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఉప్మా రవ్వ, బ్రెడ్ పొడి, మిరియాల పొడి. పన్నీర్ బీట్రూట్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పన్నీర్ ముక్కల్లో ఉప్పు, చాట్ మసాలా పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ముందుగా ఉడికించిన బంగాళదుంప తురుము తీసుకోవాలి. తర్వాత ఉడికించిన బీట్రూట్ తురుము కూడా తీసుకొని దానికి సరిపడంత ఉప్మా రవ్వ, బ్రెడ్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మళ్ళీ కొద్దిగా చాట్ మసాలా కూడా వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఉండల మధ్యలో పన్నీర్ ముక్కను పెట్టి మళ్ళా క్లోజ్ చేసి తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత బొంబాయి రవ్వ, బ్రెడ్ పొడి కలిపిన పౌడర్ లో అన్ని కట్లెట్ ని రెండు వైపులా డస్ట్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టిన తర్వాత నెయ్యి వేసి వేడి చేసి ఒక్కొక్క కట్లెట్లు అన్నిటిని పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసిన పన్నీర్ బీట్రూట్ కట్లెట్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ బీట్రూట్ కట్లెట్ రెడీ.